హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. మీరంతా బాగున్నారా? మా ఊర్లో మొన్న వర్షానికి 31న వచ్చినటువంటి వర్షానికి మా ఊరు మొత్తం మునిగిపోయిందండి. ఖమ్మం తెలంగాణ అంతా మునిగింది. కొంచెం ఏరు ఉంది, మున్నేరు ఏరు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా మునిగిపోయి అంతా లాస్ అయ్యారండి. మా వంతు సహాయంగా మేము చిన్న కాంట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నామండి. ఇవన్నీ మాకు కొన్ని శారీస్, మరి ఎక్కువ కూడా కాదండి, ఏదో మాకు చేతనైనంత సహాయం చేద్దామనుకొని మేము ఇవన్నీ మావి ఇంట్లో వెండి ఇవి ఇద్దామనుకుంటున్నాం అన్నమాట. ఇంతవరకే మేము చేసామండి. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా మేము కలెక్ట్ చేయాలి అని అనుకోలేదు, మేమే సెల్ఫ్గా ఇవ్వాలి అనుకున్నాము. సో ఇంతవరకు మేము కలెక్ట్ చేసిన మా ఇంట్లో వరకు మేము ఇద్దామనుకొని మేము మొత్తం కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నామండి. ఏదో పిల్లలకి స్నాక్స్గా ఏమన్నా కావాలి కదా, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమి కూడా ఉండవు అనే ఆలోచనతో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నామండి ఇద్దామని. అవి బిస్కెట్స్ ఇద్దామనుకుంటున్నాము, అందుకే తీసుకున్నామండి. వాళ్ళ దగ్గర ఏమీ లేవండి. మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో అంతా చేశారు కదా, వీడియోస్ వేశారు. మొత్తం ఇల్లు మొత్తం కూడా వాటర్తో నిండిపోయి ఇల్లు మొత్తం మునిగిపోయి వాళ్ళ బట్టలు కానీ దుప్పట్లు కానీ తినే బియ్యము వండుకోవడానికి సామాన్తో సహా ఏమీ లేకుండా అంత బురద మట్టి ఇల్లు అంతా అయిపోయాయి. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్స్ కూడా వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఏదన్నా ఉంటే ఇంట్లో దాచిపెట్టుకొని ఉంటే అది కూడా మొత్తం వాటర్తో పాటు కొట్టుకొని పోయి ఉంటాయి, చూసుంటారు కదా. అందుకని పిల్లలకి మా వంతు సహాయం చేద్దాము, కొద్దిగా గొప్ప చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఇద్దామన్నట్టు కదా ఈ స్నాక్స్ మేము చేసామండి. చూడొచ్చు, ఈ కాంట్రిబ్యూషన్ చిన్నదే, నేను ఇందులో ఎందుకు ఇస్తున్నాను అని అనుకోవచ్చండి. కొంతమంది తప్పుగా ఏం తీసుకోవద్దండి, నెగిటివ్గా కూడా ఏమీ కామెంట్స్ చేయొద్దు. మీకు నచ్చితే ఈ వీడియో, మా యొక్క చిన్న కాంట్రిబ్యూషన్ అనేది నచ్చితే మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మమ్మల్ని కూడా కొంచెం ఊరికి అవుట్స్కట్స్లో ఉంటాము కాబట్టి మేము కొద్దిగా సేఫ్గా ఉన్నాము. మేమైతే మొత్తము 2 days నుంచి ప్రార్థనలు చేస్తున్నామండి. మళ్ళీ వర్షం వస్తుంది అని చెప్తున్నారు, కానీ రావద్దు, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎప్పుడు చూడొద్దు. మా ఖమ్మంలో కానీ విజయవాడలో కూడా వచ్చింది. మనమంటూ ఇటువంటి పెద్ద విపత్తుల్ని మనం ఫేస్ చేయాలి అని అంటే ఎప్పుడు చూడనటువంటి వాళ్ళము. అందులో ఫేస్ చేసిన వాళ్ళే కాదండి, అవుటర్స్ కూడా భయపడుతూ ఉంటారు కదా. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాలతో ఉండాలని, ఇటువంటి విపత్తులు మనకి రాకూడదు అనేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఇల్లు లాస్ అయ్యారో వాళ్ళకి, ఎవరైతే ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని, ఎవరి అయితే బాడీస్ మిస్ అయిపోయాయో ఒకళ్ళిద్దరున్నా కూడా వాళ్ళ బాడీస్ని దొరకాలని, ఆ యొక్క ఫ్యామిలీ వాళ్ళు చివరిసారిగా వాళ్ళని చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి విపత్తు మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇట్లాంటి రోజు రాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.